వార్డ్ కౌన్సిలర్ గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులకు, స్థానికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయంగా జీవించే వాడిని ఎప్పుడు మర్చిపోను. శ్రీధర్ దత్తత అంటుండు కానీ దత్తత కాదు, నా సొంత వార్డుగా సొంత ప్రాంతంగా పరిణామం తీసుకొని తప్పకుండా అన్ని విధాల ఈ వార్డుని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఏదైతే గతంలో స్వామివారి ₹170 received on phone pay. వారం 10 రోజుల్లో టెండర్ కూడా పిలుస్తున్నాం కాబట్టి ఆ టెండర్ రోడ్డు కటింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా అక్కడ ఒక తోరణం కట్టిస్తారని మాటిస్తూ ఏదైతే పాత పుట్టకు లింక్ రోడ్కి సంబంధించినటువంటి ఆ చౌరస్తా కూడా ఏర్పాటు చేయడం కోసం తప్పకుండా కొన్ని నిధులు కేటాయిస్తే అప్పటి వరకు కూడా ఆ అడ్డం ఉన్నటువంటి బార్గేట్స్లు ఇప్పుడే గౌరవ ఏసీపీ గారు, సిఐ గారు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం నా లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఇంకా శ్రీధర్ గారు స్థానిక కౌన్సిలర్ చెప్పినట్టుగా ఆ చిన్న చిన్న సమస్యల పట్ల కూడా తప్పకుండా చెప్తా. ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి కరెంటు పోలను కానీ వైర్ను కానీ తక్షణమే డీ గారితో మాట్లాడి అది కూడా ఇమీడియట్ తీపించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా ఏర్పడ్డ మీ అందరి సహకారంతో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి వార్డులో మీటింగ్ అయితే ప్రజాపాలన ఏదైతే ఇందిరా మిల్లకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇందిరా మిల్తో పాటు 10 ఏళ్ళుగా చూసినటువంటి రేషన్ కార్డులను కూడా తక్షణమే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, కొంతమంది రేషన్ కార్డు ఉన్న అందులో పిల్లల పేర్లు నమోదు కోసం కూడా ఇమీడియట్లీ చేయడం జరుగుతుంది. రేపు 26 జనవరి 26 నుంచి తప్పకుండా ఇందిరా మిల్లు కానీ అదేవిధంగా ఇక్కడ నుంచి రేషన్ కార్డుల సమస్య కానీ ఏది కూడా ప్రతి ఒక్కరికి చివరి వరకు కూడా అందేటట్టుగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ముఖ్యంగా ఈ వార్డును అన్ని విధాలు అభివృద్ధి చేసి గుట్ట పుణ్యక్షేత్రాన్ని ఎక్కువ కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఏదైతే ఆగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చి నిజంగా మళ్ళొకసారి ఈ వార్డుకు నాకు ఎక్కువ సంబంధం ఉన్నటువంటి వార్డు మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు ఎంపీడీసీగా మొన్న కూడా ఎమ్మెల్యేగా మీ అందరి సహకారం నిజంగా ఈ వార్డులో భారీ మెజార్టీ గెలిపించారు కాబట్టి మీ బిడ్డగా నేను కూడా స్థానికునిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.